హాయ్ అండి. నువ్వెళ్తానంటే నేనొద్దంటానా? 25వ భాగం వినండి. మీరు అలా చూసుకోవాలనే నేను భావిస్తున్నాను అంకుల్. మీరెంత మంచిగా చూసుకుంటే అంత మంచిది. మీ ఇంటికొచ్చిన ఆడపిల్లని కష్టపెట్టి పంపిస్తే అది మీకే మంచిది కాదు అంది స్వప్న. అక్కడే నిలబడాలా? వెళ్ళాలా? అన్నట్టు ఆలోచిస్తూ నిలబడింది మధు. మధు, ఈయన మా నాన్న అంది తండ్రిని పరిచయం చేస్తూ. నమస్తే అంకుల్. ఆడపిల్ల అంటే మీ అమ్మాయిలా డేరింగ్‌గా ఉండాలి అనిపించేలాగా పెంచారు. తను తన లైఫ్‌నే కాకుండా చుట్టూ ఉన్న వాళ్ళ లైఫ్‌లు కూడా బాగుండాలని ఆలోచిస్తోంది. అందుకే తను నాకు బాగా నచ్చేసింది. తనేది చెప్తే అదే చేస్తున్నాను అంది మధు. అదే వచ్చిందమ్మా. అందరి గురించి ఆలోచిస్తూ తన లైఫ్‌ని తను స్పాయిల్ చేసుకుంటుందా అని భయం. నీకింత జరిగినా నువ్వు తన మంచి కోరుకుంటున్నావు అంటే నీలాంటి స్నేహితురాలు దొరకడం దానదృష్టం. మీ ఇద్దరి స్నేహం ఇలా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను అన్నాడతను. స్వప్న ఎప్పుడూ అదృష్టవంతురాలే. అలాంటి అమ్మాయి మా ఇంటి కోడలుగా రాబోతోంది అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. బావగారు, అమ్మాయి చెప్పిన దాని ప్రకారం నేను రాయించానిది. మీరొక్కసారి చదువుకుని అమ్మాయి మీరు సంతకాలు పెట్టేస్తే నాకు ఒక బెంగ తీరిపోతుంది అన్నాడు శ్రీనివాస్. మీకు బెంగ తీరిపోతుంది. నాకు బెంగ స్టార్ట్ అవుతుంది. ఇదంతా కంప్లీట్ అయ్యి దాని మెడలో ఎప్పుడు మూడు ముళ్ళు పడతాయా అని ఎదురు చూస్తూ కూర్చుంటాను. చెయ్యాల్సింది కూడా ఏం లేదులేండి. జరిగేదాన్ని చూస్తూ కూర్చోవడం తప్పించి. కానివ్వండి. అమ్మాయి, నువ్వు చదవవే. నువ్వు అంటే సంతకం పెడతాను అన్నాడు కూతుర్ని చూస్తూ. పేపర్ అంతా చదివి థ్యాంక్ యూ అంకుల్. నేను చెప్పినట్టే రాయించినందుకు. నాన్న, మీరు సంతకం పెట్టేయండి. నేను కూడా పెడతాను. ఈ విషయం కిరణ్కి చెప్పారా? ఒక మాట అతనికి కూడా చెప్పాల్సింది కదా అంది శ్రీనివాసుని చూస్తూ స్వప్న. ఒక్కసారి వాడి ఇష్ట ప్రకారం చేశాడు. ఇప్పుడు నా ఇష్ట ప్రకారం చేస్తున్నాను. నీకేమీ ఫోన్ చేయలేదా అన్నాడు శ్రీనివాస్. చేశాడు అంకుల్. మధు ఎలా ఉంది అని అడిగాడు. ఒకటి రెండు మాటలు కొంచెం పొడి పొడిగా మాట్లాడి పెట్టేశాడు అంది. నేను నీతో కొంచెం మాట్లాడాలమ్మాయి అన్నాడు శ్రీనివాస్ మధుని చూస్తూ. మధుకు అర్థమైంది తను ఉండడం వల్ల మాట్లాడడం లేదని. లోపలికి వెళ్ళిపోయింది. చెప్పండి అంకుల్. పర్సనలా లేదా ఇక్కడే చెప్తారా అంది. ఆ అమ్మాయి ఉందని. వాడికి ఆ అమ్మాయి మీద ఇంకా ఇంట్రెస్ట్ ఉందా? నీకేమనిపించింది? అనుమానం ఉంటే చెప్పు. నేను వాడితో మాట్లాడతాను అన్నాడు. అతను ఏమీ చెయ్యలేని పరిస్థితిలో ఉన్నాడు. మనం ఎలా అంటే అలా. మీకు తెలుసు కదా అంకుల్. నేను అటుపక్క వాళ్ళని మాట్లాడనివ్వను. ఎంత వాదించినా నా పాయింట్‌కి రావాల్సిందే. మీరు అలాంటి అనుమానాలు ఏం పెట్టుకోకండి. ప్రశాంతంగా నేను అప్పచెప్పిన పని కంప్లీట్ చేసేయండి అంది. నువ్వు ఆ మాట అన్నావు. నాకు చాలా సాటిస్ఫాక్షన్‌గా ఉంది. రండి బావగారు, భోజనం చేద్దాం. లక్ష్మి, వడ్డించు అన్నాడు శ్రీనివాస్. ఆంటీ, వాళ్ళిద్దరికీ వడ్డించండి. మన ముగ్గురు ఒకేసారి తిందాం అంది స్వప్న. వాళ్ళు ముగ్గురు డైనింగ్ టేబుల్ దగ్గర ఉండగా మధు, స్వప్న ఇద్దరూ కూర్చున్నారిక్కడ. చెప్పు మధు, ఈ 2 రోజులు ఎలా అనిపించింది అంది స్వప్న. పర్లేదు. అనుకున్నది చెడ్డవాళ్ళేం కాదు. కానీ ఎన్నాళ్ళు? డెలివరీ అయ్యే వరకే కదా అన్నట్టు అనిపించిందేమో. నాతో బానే ఉన్నారు అంది. అవునా? పోనీలే. వాళ్ళతో మంచిగానే ఉండు. మంచితనంతో ఏదైనా సాధించొచ్చు. ఏమో, ఏం చెప్పగలవు? ఈరోజు నాతో సంతకం చేయించుకున్నారు అగ్రిమెంట్ మీద. రేపు అదే అంకుల్ సారీ స్వప్న, ఏమనుకోవద్దు, మేము మధునే మా కోడలుగా అనుకుంటున్నాము అంటారేమో అంది. అంత ఆశ లేదు స్వప్న నాకు. నేనేదో వాళ్ళ కొడుకును మోసం చేసి లేదా టార్చర్ చేసి వెళ్ళిపోయాను అనుకోకుండా ఉంటే చాలు అంది. ఇంతవరకే చాలు అన్నట్టు గిరిగీసుకుని కూర్చోకు. వాళ్ళిచ్చే ప్రేమను హార్ట్ఫుల్గానే స్వీకరించు. నువ్వు అలాగే ఇవ్వు. పర్యవసానం ఆ భగవంతుడికి వదిలేద్దాం. మన ప్రయత్నం మనం చేయకుండా కోరుకోకూడదు కానీ ప్రయత్నం చేస్తూ కోరుకోవచ్చు అంది మధు. మేమందరం కలిసిపోయామనుకో, అప్పుడు నీ పరిస్థితి ఏంటి స్వప్న? నువ్వు మరీ ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నావేమో. అంటే నేను నీ విషయంలో స్టెప్ తీసుకుంటాను కాదు కూడదని నిన్ను అతని జీవితంలోకి పంపిస్తాను కానీ ఏదైనా జరిగితే ఆడపిల్ల జీవితం ఏమవుతుందో తెలుసా అంది మధు. అన్నీ తెలిసే నేను ముందుకొచ్చాను. నాకు కావలసిన వాళ్ళు నాకున్నారు. నీ జీవితం గురించి ఎంతగా ఆలోచించేదాన్ని. నా జీవితం గురించి నేను ఎందుకు ఆలోచించుకోను? నువ్వు టెన్షన్ పడకు. అన్నీ ఆలోచించే నేను ఇది చేస్తున్నాను.
నేను చేస్తున్నదంతా ఒక మంచి కోసమే అని అర్థం చేసుకునే వాళ్ళున్నారు నాకు అంది స్వప్న. ఒక్కొక్కసారి నిన్ను తలుచుకుంటే భయమేస్తోంది. మరీ డేరింగ్‌గా చేస్తున్నావేమో అనిపిస్తోంది. రేపొద్దుట ఏదైనా తేడా వస్తే అలా తలుచుకుంటేనే నాకు భయమేస్తోంది అంది మధు. చూసిన వెంటనే ప్రేమించేసి, పెద్దలను ఎదిరించి, పెళ్లి చేసుకుని, చిన్న చిన్న వాటికి కూడా అడ్జస్ట్ అవ్వకుండా క్షణికావేశంలో జీవితం నాశనం చేసుకుంటున్న వాళ్ళని చూస్తే నాకు జాలేస్తుంది. అదే పరిస్థితిలో మీ ఇద్దరూ ఉన్నారని నాకు కిరణ్ పెళ్లి చూపులకొచ్చినప్పుడు అర్థమైంది. అందుకనే నేను మీ ఇద్దరి జీవితాల్లోకి వచ్చాను అంది. రావడం వరకు ఓకే. ఇప్పుడు అగ్రిమెంట్ చేసుకున్నావు కదా! ఒకటికి 2 సార్లు చదివావా? తర్వాత రిస్క్ అవుతుంది. నా కోసం నీ జీవితాన్ని పణంగా పెట్టావు అనిపిస్తోంది. అగ్రిమెంట్ వరకు వెళ్ళకుండా ఉండాల్సింది స్వప్న. నువ్వు గట్టిగా కాదు అంటే వాళ్ళేం చేసేవాళ్ళు? అలా కాదు, నీ మాట కాదనరు కదా అని అంది. అమ్మాయ్ వస్తారా ఇద్దరూ? వాళ్ళ భోజనాలయిపోయాయి అంటూ వచ్చింది లక్ష్మి. ఇద్దరూ లేచి వెళ్లారు. భోజనం చేస్తున్న దగ్గర మధు వద్దంటున్నా, లేదు ఈ టైంలో తినాలి అంటూ పెడుతున్న లక్ష్మిని చూసి, ఇప్పుడే ఇలా ఉన్నారంటే పర్లేదు, వీళ్ళ మధ్య అనుబంధం పెరుగుతుంది అనుకుంది స్వప్న. వీళ్ళు భోజనాలు కూడా అయ్యాక కాసేపుండి వెళ్ళిపోయారు స్వప్న, వాళ్ళ నాన్న ఇద్దరూను. వాళ్ళు వెళ్ళాక వాళ్ళిచ్చిన బ్యాగ్ ఓపెన్ చేసి చూసింది లక్ష్మి. పచ్చళ్ళు, స్వీట్స్ ఉన్నాయి దాంట్లో. కూతురు వెళ్ళబోయే ఇంట్లో అతని భార్య కడుపుతో ఉంటే ఇలా పంపించే వాళ్ళని ఎవ్వరినీ చూడలేదు అంది లక్ష్మి. నేనైతే చేసుకోబోయేవాడి భార్యతో ఫ్రెండ్లీగా ఉన్న అమ్మాయిని స్వప్నం చూడడమే, సినిమాల్లో కూడా ఇలాంటివి చూడలేదు. తను ఏమనుకుందో అదే చేసేస్తుంది, వెనక ముందు ఆడదు అంది మధు. అమ్మాయి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అలాగే ఆలోచిస్తుంది కూడా. అందుకే నాకు బాగా నచ్చేసింది. ఈ ఇంటి కోడలని అందుకే ఫిక్స్ అయ్యాను నేను అన్నాడు శ్రీనివాస్. ముందే ఈ పని చేసుంటే నాకీ కర్మ తప్పేది కదా అంది మధు. ఏంటి కర్మ? నా కొడుకు నిన్ను చేసుకోవడం నీ కర్మ కాదు, వాడి కర్మ అన్నాడు శ్రీనివాస్. నేను మీ కూతుర్నయ్యుంటే ఇలాగే ఆలోచిస్తారా? ఒక్కసారి నా ప్లేస్లో ఉండి ఆలోచించండి. కర్మ ఎవరిదో తెలుస్తుంది. ఇద్దరం చేసింది ఒకటే తప్పు. విడిపోతున్నప్పుడు మీకు మీ కొడుక్కి చేయడానికి పిల్ల రెడీగా ఉంది. అలా అని నేను ఇంకో పెళ్లి కోసం చూస్తున్నాను అనుకునేరు. నేను బ్రతకటానికి ఆశ, ఆధారం కూడా నా కడుపులో ఉన్న బిడ్డ చాలు. కర్మ నాది. నాకు పుట్టబోయే బిడ్డదీను. తండ్రి ప్రేమ లేకుండా పెరగాలని ఉంది అంది మధు. ఆ మాటకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు శ్రీనివాస్కి. నిజమే, వీళ్ళు చేసిన తప్పుకి పుట్టబోయే పిల్ల లేదా పిల్లాడు తండ్రి ప్రేమ లేకుండా పెరగాలి అనుకున్నాడు. విడిపోవాలన్నది మీ ఇద్దరి నిర్ణయమే కదా, దాంట్లో మా ప్రమేయం లేదు కదా అన్నాడు శ్రీనివాస్. అవునండి, పెళ్లి చేసుకోవాలనుకున్నది మా నిర్ణయమే, విడిపోవాలన్నది మా నిర్ణయమే. నా ప్లేస్లో స్వప్న ఉండి ఉంటే, మీ కులం అమ్మాయి అయ్యుండి మీరిష్టపడి చేసిన పెళ్ళైతే, ఇలా గొడవపడి విడిపోతామంటే మీరు ఊరుకుంటారా? కల్పించుకుని ఇద్దరికీ సర్ది చెప్పరు? పోనీలే విడిపోని, ఇంకో పెళ్లి చేద్దామనుకుంటారా? ఏమో, మీరైతే ఏమనుకుంటారో తెలీదు కానీ, మీ ప్లేస్‌లో నేనున్నట్టయితే కనుక నేనిద్దరికీ నచ్చచెప్పేదాన్ని. కలిపి ఉండేదాన్ని. ఎందుకంటే, విడిపోయి బ్రతకడంలో ఉన్న కష్టాలు నాకు తెలుసు కనుక అంది మధు. పెద్దవాళ్ళని కాదని చేసుకున్నప్పుడు వాళ్ళెందుకు మధ్యలో కల్పించుకుంటారు? ఎవరి కర్మ వాళ్ళు అనుభవించాల్సిందే అంది లక్ష్మి. ఇలా అంటున్నానని అనుకోకపోతే, మానవత్వం అనేది ఒకటుంటుంది కదా ఆంటీ. అది మన కులం వాళ్ళకైతే ఒక రకంగా, బయట వాళ్ళకైతే ఒక రకంగా ఉంటుందా? ఏదైనా 2 పక్కలా ఆలోచించాలి. అలా ఆలోచించాను కనుకే నేను ఇంటికి పెట్టిన మనీ ఇప్పుడు ఇవ్వలేను అంటే అలాగే అన్నాను. స్వప్న విషయంలో కూడా అదే. తను మా ఇద్దరి రిలేషన్‌లో క్లారిటీ కోరుకుంటోంది. రేపు ఏ విధంగానూ నేను తనకి అడ్డు రాకూడదు అని, తన ప్లేస్‌లో నేను ఉంటే అని ఆలోచించాను కనుకే నేనొచ్చి మీతో కలిసి ఉండమన్నా ఒప్పుకున్నాను. నేను మీ అందరితోనూ కలిసి ఉండి కూడా విడాకులు తీసుకున్నాను అంటే, నా లైఫ్‌లో అది ఎంత పెద్ద మచ్చ. కానీ ఆ అమ్మాయి సెక్యూరిటీ కోరుకుంటోంది. అది నాకు తప్పనిపించలేదు. కిరణ్ నన్ను ఎలాగూ వద్దనుకున్నాడు. నేను పట్టుకుని వేలాడి ప్రయోజనం లేదు అంది మధు. ఇంత బాగా మాట్లాడుతున్నావు. వాడితో గొడవ వచ్చినప్పుడు, విడిపోవాలి అనుకున్నప్పుడు మాకు చెప్పాలి అనిపించలేదా అన్నాడు శ్రీనివాస్. ఎలా చెప్పమంటారు? మీతో చెప్పి మీ ఇష్టంతో మేం పెళ్లి చేసుకోలేదు. పెళ్ళయిన తర్వాత కూడా నాతో మీకు పరిచయం లేదు.
మీకు తెలియకుండా పెళ్లి చేసుకుని, విడిపోయేటప్పుడు మీ సపోర్టు నాకెలా ఉంటుంది? మా వాళ్ళ సపోర్ట్ కూడా అడగలేదు నేను. నేను చెప్పకుండా పెళ్లి చేసుకున్నాను అని అప్పుడు బాధపడ్డారు. ఇప్పుడు ఒంటరిగా బ్రతుకుతోంది అని బాధపడుతున్నారు అంది మధు. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో వినండి. థాంక్ యూ.